హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు BLM స్టూడియోస్. యూట్యూబ్ చూసి మీరు బరువు తగ్గాలని ఎప్పుడైనా అనుకున్నారా? ప్రాణాలకే ముప్పు ఈ సిచ్యువేషన్ ఒకసారి చూడండి. మదురైలో జరిగింది ఈ సిచ్యువేషన్. క్యారమ్ బోర్డ్ మీద కాయిన్ స్పీడ్గా కదలాలంటే మనం వాడే పౌడర్ ఏంటో తెలుసు కదా మీ అందరికీ, బొరాక్స్ అంటాం, వెలిగారం. కానీ ఈ పౌడర్ తింటే బరువు తగ్గుతారు అని ఎవరైనా చెప్పారనుకోండి, నమ్ముతారా? నమ్మడమే కాదు, అది తిని ఒక నిండు ప్రాణం బలైపోయింది. మదురైలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్గా మారిపోయింది. అసలు బొరాక్స్ అంటే ఏంటి? అది గనక మన శరీరంలోకి వెళ్తే మన శరీర అవయవాలు ఎలా దెబ్బతింటాయి? యూట్యూబ్ వైద్యం అనేది ఎంత ప్రమాదకరం? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది ఇదే కదా మీ అందరు తెలుసుకోవాలనుకుంటుంది. తమిళనాడులోని మదురైకి చెందిన కలయరసి అనే ఒక కాలేజ్ స్టూడెంట్ తను కాస్త లావుగా ఉన్నానని బాధపడుతూ ఉండేది. బరువు తగ్గడం కోసం షార్ట్ కట్స్ అన్నీ వెతుకుతూ ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ని, దానిలో ఉన్న వీడియోని చూసింది. అందులో బొరాక్స్ పౌడర్ తింటే బరువు తగ్గుతారని చెప్పారట. అది నిజమే అని నమ్మి మెడికల్ షాప్లో కొని తినేసింది. తిన్న కొంచెం సేపటికే తనకి వాంతులయ్యాయి. వాంతులు చేసుకుంది. అన్కాన్షియస్, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. చిన్న తప్పుడు సమాచారం ఒక ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఈ బొరాక్స్ అంటే ఏంటి? బొరాక్స్, దీన్నే సోడియం బోరేట్ అని కూడా అంటారు. సాధారణంగా దీన్ని ఎక్కడ యూస్ చేస్తారో తెలుసా? క్యారమ్ బోర్డ్ల మీద ఒక పౌడర్ లాగా. అంతేకాదు, డిటర్జెంట్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్లో వాడతారు. ఇంకా చెప్పాలంటే ఎరువుల తయారీలో. అది కూడా కాదంటే అప్పుడప్పుడు సిద్ధ వైద్యంలో చాలా తక్కువ కంటెంట్ శుద్ధి చేసి వేరే మందులతో కలిపి యూస్ చేస్తారు. కానీ దీన్ని నేరుగా ఆహారంగా తీసుకోవడం అంటే ఒక విషాన్ని డైరెక్ట్గా మనం తాగేయడమే. మరి తింటే శరీరంలో ఏం జరుగుతుంది? ఒక్కసారి బొరాక్స్ మీ శరీరంలో కనుక వెళ్తే గంటలోనే దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది. గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఏమవుతుందంటే, ఫస్ట్ తీవ్రంగా వాంతులు, డయారియా స్టార్ట్ అవుతుంది. శరీరం ఆ విషయాన్ని బయటకు పంపడానికి చాలా విధాలుగా ట్రై చేస్తుంది. మన బాడీలో ఆర్గన్స్ అని డెడ్ అయిపోతాయి. రక్తంలో కలిసిన ఈ కెమికల్ నేరుగా కిడ్నీస్నే ఎఫెక్ట్ చేస్తుంది. కిడ్నీలు పనిచేయడం ఆగిపోతే మన శరీరంలో టాక్సిన్స్, పాయిజన్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. మూర్ఛ వస్తుంది, తర్వాత డెత్తే. మెదడు మీద ఎఫెక్ట్ చూపించి ఒకవేళ మూర్ఛ వచ్చింది అంటే ప్రాణాలు పోవడం జరుగుతుంది. టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్టమక్ అంతా క్లీన్ చేయలేదంటే బతకడమే కష్టంగా మారిపోతుంది. యూట్యూబ్ వైద్యాలు చూసి ఇలా చేయకండి. మనం గమనించాల్సిందల్లా ఒక్కటే, యూట్యూబ్లో వీడియోలు చాలామంది చేస్తారు. అందులో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పర్ట్లు కాదు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ప్రాణాలతో చెలగాటమాడే చాలా థంబ్నెయిల్స్ మీరు చూస్తుంటారు. 7 రోజుల్లో బరువు తగ్గండి, ఈ పౌడర్ తింటే కొవ్వు కరిగిపోద్ది. చాలా మాటలు విన్నారు కదా. కొంచెం లావుగా ఉన్నానని ఫీల్ అయ్యే మీరు అలాంటి మాటలు నమ్మకండి. బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్, సరైన ఫుడ్, మ్యాజిక్ పిల్స్ ఏవి ఉండవు. ఇది రియాలిటీ. కలైరసి తండ్రి ఏడుస్తూ, అంటే వాళ్ళ నాన్న చెప్పిన విషయం ఏంటంటే, వీడియో చూసి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మొత్తుకున్నా కూడా నా మాట వినలేదు అని. ఒకసారి వాళ్ళ నాన్న మాట వినున్నా బాగుండేదేమో. సో ప్లీజ్, మీ ఆరోగ్యం గురించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు క్వాలిఫైడ్ డాక్టర్ని జస్ట్ కన్సల్ట్ అవ్వండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చిట్కా ఫాలో అయిపోకండి. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. బరువు తగ్గాలని ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకైతే కళ్ళు తెరిచేలాగా ఫస్ట్ హెచ్చరిస్తూ ఈ వీడియోని ఫస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఇట్లాంటి చిట్కాలు ఏమైనా ట్రై చేశారా? ఏమైనా చూసారా? మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. అది చూసైనా జాగ్రత్త పడతారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.